the present Chief Justice of India? Right answer. Answer is Suryakant. Reminder that we kind work hard, stay humble. I repeat that we kind work hard, stay humble. Thank you. Today's new word: accountability. 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 Meaning: taking responsibility for one's action. Usage: accountability builds trust and discipline. Thank you. Today's full form. What is the full form of IMF? Right answer. Answer is International Monetary Fund. శుభోదయం. ఈరోజు నీతి కథ. ఓర్పు గొప్పతనం. ఒక అడవిలో చిన్న పిట్ట ఉండేది. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చి చెట్లన్నీ ఊగిపోయాయి. అన్ని పిట్టలు భయపడి దాక్కున్నాయి. కానీ ఒక చిన్న పిట్ట మాత్రం ఓర్పుగా ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకొని ఉండింది. తుఫాను తగ్గాక పిట్టలన్నీ గాయపడ్డాయి. కానీ ఆ చిన్న పిట్ట మాత్రం సురక్షితంగా ఉంది. అది చూసిన ఒక ముసలి పిట్ట ఇలా చెప్పింది: ఓర్పు ఉంటే కష్టాలను దాటవచ్చును. మీకు ఈ కథ నీతి. ఓర్పు ఉంటే కష్టాలను దాటవచ్చును. మీకు కొన్ని ప్రశ్నలు. ఈ కథ పేరేమిటి? రైట్ ఆన్సర్. ఓర్పు గొప్పతనం. ఈ కథలో తుఫాను వలన అన్ని పిట్టలకు ఏం జరిగింది? అన్ని పిట్టలు గాయపడ్డాయి. ఈ కథ నీతి ఏమిటి? ఓర్పు ఉంటే కష్టాలను దాటవచ్చును. థ్యాంక్ యూ. Good morning to all. Today logical question: doors, windows, any room entry. Right answer. Answer is mushroom. Good morning to all. Today's interesting facts. Fact number 1. రోజు చదవడం వల్ల ఆలోచన శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధిక భాషలు మాట్లాడబడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. యోగా భారతదేశంలోనే పుట్టింది. అది ప్రపంచవ్యాప్తంగా పాటించబడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచంలోనే అతి పాత విశ్వవిద్యాలయం తక్షశిల భారతదేశంలోనే ఉంది. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. మీ అందరి కోసం ఒక చిన్న కవిత. 6 విషయాలు ఒక భవిష్యత్తు. తెలుగు మనసుకు మాధుర్యం నేర్పే భాష. హిందీ పాఠంతో సంతోష పంచే భాష, మాటలలో హృదయపు ఆశ. ఆంగ్లం ప్రపంచంతో కలిపే దారి విశాలం. గణితం ఆలోచనలకు క్రమం నేర్పి సంఖ్యల్లో సత్యం చూరు విద్య. సైన్స్ ప్రశ్నలకు సమాధానాలు వెతికే వెలుగు, ప్రకృతి రహస్యాలు విప్పే దీపం. సోషల్ గతం నుంచి పాఠం నేర్పి రేపటి పౌరుణ్ణి తయారు చేసే బలం సోషల్. 6 విషయాలు వేరువేరైన లక్ష్యం ఒక్కటే, జీవిత విజయం. పుస్తకాలలో మొదలైన ఈ ప్రయాణమే మన కలల భవిష్యత్తుకు పునాది. థ్యాంక్ యూ. Good morning to all. Today's activity: Kanisi notes and symbols. 10 rupees no. Konak Sandepal in Odisha. 20 rupees no. Elora KFC Maharashtra. 50 rupees no. Ambi Bin Chariot in Karnataka. 100 rupees no. Rani Kebab in Gujarat. 100 rupees no. 200 rupees note. Sanchi Stupa in Madhya Pradesh. 500 rupees no. New Delhi in Red Fort. Thank you. Good morning to all. Today's news. International news. Iran-US talks. Diplomatic discussion have commented between Iran and the United States to address regional tensions. Pakistan blast. A suicide attack in Islamabad has tragically resulted in 68 deaths and left hundreds injured. National news. PM Pariksha Pai Charcha. Prime Minister Modi interacted with 4.5 crore students during the 9th Pariksha Pai Charcha, advising them to celebrate exams like a festival and overcome stress. State news. AP Kwatam Valley. Chief Minister Sri Chandrababu Naidu will lay the foundation stone today in Amravati for the country's first Kwatam Valley. Sports news. U19 World Cup. India has won the Under-19 World Cup, becoming champions for a record 6th time. T20 World Cup. The T20 World Cup quicks off today with India facing the USA in the opening match. Thank you. This song is dedicated to your motivation. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా 2 రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా.
ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, చేజారెను చేతులు చెరిగేను గీతలు, చేజారెను చేతులు చెరిగేను గీతలు, ఎదిరించిన బాధలే వివరించెను బోధలు, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పెడగా, వాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పెడగా, మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా, ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, కడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్విస్తుంటే శరవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం, పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్విస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. Good morning, children. Good morning, sir. So, very good activity by 9th. Veena? Yes, sir. Performing very well this prayer activity. నడిపించాలి. దేనికైనా కూడా ప్యాషన్ ఉంటేనే మనం ముందుకెళ్తాం. ఆ ప్యాషన్ లేకపోతే ఇంట్రెస్ట్ రాదు. ఓకేనా? సో ఈ రోజు జీకే క్వశ్చన్. నిన్న జీకే క్వశ్చన్ ఏంటి? వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ WWW? Tell me what is the full form of WW? And today's GK question is Chief Justice of India. Who is the current Chief Justice of India? Who is the current Chief Justice of India? మనం ఇప్పుడే ఒక సాంగ్ పాడుకున్నాం, నేషనల్ సాంగ్. తేనెల తేటల మాటలతో మన దేశం మాతనే కొలిచారు. ఆ పాటలో మొత్తం ఏంటంటే మన దేశం బాగుండాలి, మనమందరం బాగుండాలి, అందులో మనం ఉండాలనే దాని అర్థం. అంతేనా? ఎవరైనా మన దేశం బాగుండాలని కోరుకుంటారా, బాగుండకూడదని కోరుకుంటారా? దేశం బాగుండడం అంటే ఏంటి? దేశంలోని ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, సమానంగా ఉండాలి, అన్ని హక్కులను పొందాలి. అంతేనా లేదా? అదేనా భావం? దేశం అంటే ఎవరు? దేశం అంటే మన గోడలా? కాదు కదా, మనమే కదా దేశం అంటే. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ. మన బిహేవియర్, మన యొక్క పద్ధతులే దేశానికి రిఫ్లెక్ట్ అవుతాయి. మనమంతా కూడా డెకాయిడ్స్ గా తయారైతే దేశం కూడా డెకాయిడ్ దేశం అంటారు. అర్థమైందా? మనమంతా కూడా మంచి మంచి సిటిజన్స్ గా తయారై మంచి మంచి పొజిషన్ లో ఉంటే దట్ కంట్రీ ఈస్ కాల్డ్ వెరీ గుడ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అంటారు. కాబట్టి ఏ దేశమైనా డెవలప్ చెందాలి అంటే ఆ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ ను చక్కగా ఫాలో కావాలి. దేశం చక్కగా డెవలప్ అవ్వాలి, ఏం ఫాలో కావాలి? కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అంటే మనం ఆల్రెడీ ఏం చెప్పాము? ఇట్స్ ఏ రూల్ బుక్. దేశంలోని పౌరులైనా, సిటిజన్స్ అయినా, ఎంప్లాయర్స్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా కూడా ఆ దేశం యొక్క రూల్ బుక్ ను ఎవరైతే పక్కాగా ఫాలో అవుతారో ఆ దేశం చక్కగా బాగుపడుతుంది. కాబట్టి ఒక దేశం చక్కగా బాగుపడాలంటే మనకు బిల్డింగ్ కు పిల్లర్స్ ఎలా? బిల్డింగ్ బాగా చక్కగా నిలబడాలంటే ఏం కావాలి? మనకు పిల్లర్స్ కావాలి, ఒక 4 పిల్లర్స్ కావాలి. అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు 3 పిల్లర్స్ అవసరం. 4 కాదు కానీ 3 పిల్లర్స్ అవసరం. ఆ 3 పిల్లర్స్ ని మనం ఏమంటామంటే గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. వాట్ ఆర్ ద 3 పిల్లర్స్ ఆఫ్ ఇండియా అని ఎవరైనా అడిగితే, నిద్రలో లేచి అడిగినా కూడా మీరు చెప్పేటి ఉండాలి. ఫస్ట్ వన్ ఈజ్ లెజిస్లేటివ్ అంటారు. ఫస్ట్ వన్ ఏమంటారు? లెజిస్లేటివ్. వాట్ ఈస్ ద ఫస్ట్ పిల్లర్? లెజిస్లేటివ్. What is the second pillar? Executive. What is the second pillar? Executive. Excellent. What is the third pillar? Judiciary. మీకు అంతా తెలుసు. Very good. I am very feeling very happy. So first one legislative, second one executive, third one judiciary. Legislative అంటే that may be parliamentary in the state national level and that may be state assembly in the state level. So నేషనల్ లెవెల్ లో అయితే మనం ఏమంటాం? లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్ అంటాం. సో స్టేట్ లో అయితే ఏమంటాం?
అసెంబ్లీ అంట. ఓకేనా? సో లెజిస్లేటివ్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్. ఈ పార్లమెంట్ లో మనము ఏం చేస్తాము? మనుషుల యొక్క బాగు కొరకు, మనుషులకు సమానత్వం కోసం, మనుషులకు న్యాయం జరగడానికి కొన్ని యాక్ట్స్ చేస్తాం. ఆ యాక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఎవరంటారు? ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ లో ప్రెసిడెంట్ రావచ్చు, ప్రైమ్ మినిస్టర్ రావచ్చు, చీఫ్ మినిస్టర్ రావచ్చు, ఐఏఎస్ రావచ్చు. వీళ్ళందరినీ కూడా మనం ఏమంటాము? ఎగ్జిక్యూటివ్ అంటాం. సో తర్వాత ఏంటి? జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఒక పేదవాడు బాగుపడాలంటే, ఒక పేదవానికి అన్ని హక్కులు పొందాలంటే, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అంటే, ఎందుకంటే బలవంతుడి చేతిలో బలహీనుడు ఎప్పుడు కూడా ఓడిపోతా ఉంటాడు. ఇది మన చరిత్రలు చెప్పినటువంటి సత్యం. ఎవడైతే బలవంతుడో వాడే యొక్క రాజ్యాన్ని ఏలుతాడు. కానీ ఈ యొక్క డెమోక్రసీలో బలవంతుడు బలహీనుడు అని కాకుండా ఇక్కడ అందరూ సమానమే. ప్రైమ్ మినిస్టర్ నుంచి నార్మల్ సిటిజన్ వరకు అందరూ సమానమే. మరి అందరూ సమానమే అని ఎవరు చెప్తారు? ఇక్కడ మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ చెప్తుంది అనమాట. ఆ ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ లోనే మన మెయిన్ పర్సన్ ఎవరు? ఫస్ట్ హూ ఇస్ ద టాప్ మోస్ట్ పర్సన్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ అంటే మీరేం చెప్పాలి? ఏం చెప్పాలి? ఎవరు టాప్ మోస్ట్ అంటే? ఇప్పుడు ఏం చెప్పుకున్నా? క్వశ్చన్ జీకే క్వశ్చన్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దాన్ని ఇండియన్ జ్యుడిషియరీలో టాప్ మోస్ట్ పర్సన్ అంటాం. ఎగ్జిక్యూటివ్ లో టాప్ మోస్ట్ పర్సన్ ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ అంటాం. ఎవరినంటాం? ప్రెసిడెంట్ అంటాం. రాష్ట్రపతి తెలుసు కదా మనకు. అట్లనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను ఇండియన్ జ్యుడిషియరీలో టాప్ మోస్ట్ పర్సన్ అంటాం. సో ఈయనకు మన పార్లమెంట్ పోయే ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరినీ కూడా, ప్రెసిడెంట్ కూడా సంవన్ విల్ ఎలక్ట్. అది పార్లమెంట్ ఎలక్ట్ చేసుకోవచ్చు, పీపుల్ ఎలక్ట్ చేసుకోవచ్చు. ఎంపీని ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు? పీపుల్. మనమే కదా ఓటేసి ఎన్నుకునేది. ఎంపీని ఎవరు ఎన్నుకుంటున్నారు? ఆ ఎంపీనే కదా ప్రైమ్ మినిస్టర్ అయ్యేది. ప్రెసిడెంట్ ఎవరు ఎన్నుకుంటారు? ఆ పార్లమెంట్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. బట్ వేరాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నెయిదర్ ఎలెక్ట్ నార్ సెలెక్ట్, హీ విల్ బి అపాయింటెడ్. ఆయన ఏం చేస్తాడు? అపాయింట్ చేస్తారు. ఎవరు చేస్తారని అపాయింట్ చేసేది అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు? ఆయన ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అండర్ ఆర్టికల్ 124(2) 124(2) ప్రకారము ఎవరు అపాయింట్ చేస్తారు? ఇండియన్ ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను అపాయింట్ చేస్తారు. ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను ఎవరు సజెస్ట్ చేశారంటే, అంత ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోతా పోతా నా తర్వాత సీనియర్ ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎలక్ట్ చేయండి అని చెప్పి, సెలెక్ట్ చేయండి అని చెప్పి, అపాయింట్ చేయండి అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చి వెళ్తారు. ఆ విధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను మనము ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనము ఒక స్కిల్ కింద వచ్చినట్లయితే, ఇండియాలో ప్రతిరోజు పేపర్ లో ఎన్ని క్రైమ్స్ వస్తాయి చెప్పండి? పేపర్ చూస్తారా మీరు ఎప్పుడన్నా? రోజు పేపర్ చూస్తే, ఒక డిస్ట్రిక్ట్ పేపర్ చూసినా రోజులో ఒక 10 నుంచి 20 క్రైమ్స్ ఉంటాయి. చూసారా మీరు? 10 నుంచి 20 క్రైమ్స్ ఉంటాయా లేవా? గొడవలు, హత్యలు, అవి ఇవి, రేపులు అన్ని ఏవో వస్తుంటాయా లేవా? సో ఖచ్చితంగా వస్తుంటాయి. ఒక డిస్ట్రిక్ట్ పేపర్ లోనే 20 ఉంటే స్టేట్ పేపర్లు ఎన్ని ఉంటాయి? దాదాపు 200, 500, 1000. ఒక స్టేట్ లో మొత్తం రోజు ఒక 1000 నుంచి ఒక 50,000, 20,000 వరకు కూడా క్రైమ్ జరుగుతూనే ఉంటాయి. అర్థమైందా? అప్పుడు భారతదేశంలో ఏం జరుగుతాయి? ఎన్నో క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ క్రైమ్స్ అన్ని ఎక్కడ రికార్డ్ చేయబడతాయి? క్రైమ్ ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ చెప్పాలి గట్టిగా. పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? కేసు ఫైల్అప్ చేస్తాడు. కేసు ఫైల్అప్ చేసినాక పోలీస్ ఎక్కడ తీసుకెళ్తారు? ఆ కేసును కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో ఎవరు ఆర్గ్యుమెంట్ చేస్తారు? జడ్జిలు. ముందు లాయర్లు ఆర్గ్యుమెంట్ చేస్తారు. లాయర్లు ఆర్గ్యుమెంట్ చేస్తారా లేదా? కాబట్టి మనకు ఉండే లాయర్లు తక్కువ, కానీ భారతదేశంలో రికార్డ్ అవుతున్న క్రైమ్స్ ఎక్కువ. దీన్ని బట్టి చూడండి, తక్కువ లాయర్లు ఉన్నారు, ఎక్కువ క్రైమ్స్ ఉన్నాయి. అంటే లాయర్లకు డిమాండ్ ఉందా లేదా? ఉందా లేదా? మామిడి పళ్ళు 10 ఉన్నాయి, తినాల్సిన వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. డిమాండ్ ఉన్నట్టా లేదా మామిడి పళ్ళకు? సో ఇప్పుడు కూడా క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ లాయర్స్ తక్కువగా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా లాయర్ ప్రొఫెషన్ కూడా మీరు ఎన్నుకుంటే ఫ్యూచర్ లో మీకు మంచి ఇన్కమ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పేదవానికి నేను సాయం చేశాను, న్యాయాన్ని బతికించాను, 10 మందికి హెల్ప్ చేశాను అని ఒక ఆత్మ సంతృప్తి కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ లో ఎవరైనా మంచి సోర్సెస్ మాకు కావాలి, మాకు మంచి జీవనోపాధి కావాలి అనుకుంటే మీరు ఒక లాయర్ని ఎన్నుకుంటే కనుక, ఖచ్చితంగా లాయర్ వృత్తిని ఎన్నుకుంటే మీకు మంచి అవకాశం. ఎందుకంటే తక్కువ లాయర్లు ఉన్నారు, ఎక్కువ క్రైమ్ రికార్డ్ అవుతున్నాయి. వాళ్ళని సాల్వ్ చేయాలంటే మనకు లాయర్ల నీడ్ అనేది చాలా ఉందని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మేబీ మీరు ఫ్యూచర్ లో ఒక స్కిల్ గా ఈ న్యాయ వృత్తిని చేర్చుకున్నట్లయితే మీకు ఒక ఎంప్లాయ్మెంట్ కూడా త్వరగా రావచ్చు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.
Thank you.